ఆడవాళ్లకు ఇవి అవసరం. స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు ఒక స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టి పోతుంది. బయటికి వెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక కనబడకుండా పెట్టుకుంటే ఎవరి దిష్టి తగలదు. అరికాలులో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ పవర్ వెంట రాదు. తలస్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి. ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది, అది పోతుంది. అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం, దుర్గమ్మ గుడికి వెళ్ళడం, భైరావుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది. ఉదయం లేవగానే 21 సార్లు ఘం గణపతయే నమః అని తలుచుకొని పడక దిగాలి. నిత్యం రాత్రివేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమఃశివాయ అని కానీ తలుచుకొని నిద్రపోతే మంచిది. మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసి రావాలి. తలకు నూనె పెట్టుకోవడం లేదు, చాలా మంది అలా డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట ఒక చుక్క నూనెైనా రాసుకోవాలి. ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు. పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు. పండగ రోజుల్లో, సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి. మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు. కుటుంబ సభ్యుల దగ్గర ఏదీ దాపరికం ఉండకూడదు. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే. మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ల కాలం నుండి వస్తున్న పద్ధతులు. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి. అమంగళం పలకకూడదు. పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు. కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి. గోరోజనం వశీకరణకు వాడతారు. మీకు తెలియని కొత్త వారి నుండి, మాంత్రికులు తాంత్రికులు నుంచి చేతికి ఏదీ నేరుగా తీసుకోకూడదు. చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు. ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకొని అసలు తిరగకూడదు. ఓం దుమ్ దుర్గాయ నమః అని నిరంతరం జపించుకుంటూ ఉండండి. మనసులో నిరంతరం రామనామ జపం, కృష్ణ మంత్రం, మీ ఇలవేల్పు ఇష్టదైవం ఎవరైతే వారి నామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటే మంచి ఆలోచన, మీకు రక్షణ కలుగుతుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.